2025-26 బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమర్పణకు ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీ కావడంతో 2024-25 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు. సర్వే ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయంగా అనిశ్చితి నేపథ్యంలో భారత జీడీపీ వృద్ధి రేటు 6.3 నుంచి 6.8% రేంజ్లో ఉంటుందని అంచనా వేశారు. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా వినియోగం స్థిరంగానే ఉండొచ్చని, తద్వారా ద్రవ్యోల్బణం కూడా అదుపులోనే ఉంటుందని ఆర్థిక సర్వేలో అంచనా వేసినట్లు రిపోర్టులో వెల్లడించారు. ఆర్థిక మంత్రి రూరల్ డిమాండ్ను మరింత ముందుకు తీసుకెళ్తుందని ఆర్థిక సర్వే పేర్కొంది. జులై సెప్టెంబర్ త్రైమాసికంలో రియల్ టర్మ్లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 5.4గా నమోదైందని, ఇది ఆర్బీఐ అంచనా వేసిన 7% కంటే తక్కువని తెలిపింది. ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో కూడా జీడీపీ వృద్ధి రేటు ఆర్బీఐ అంచనాలకు అందుకోలేదని తెలిపింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గొచ్చని తెలిపింది. సీజనల్ వెజిటేబుల్ ధరలు తగ్గడం, ఖరీఫ్ పంట రావడం కారణమని తెలిపింది. ఈ ప్రభావంతో 2026 తొలి ప్రథమార్థంలో కూడా ఆహార ధరలు అదుపులో ఉంటాయని అంచనా వేసింది. వ్యవసాయ రంగం యథాప్రకారం పటిష్టంగా ఉందని, అన్ని ట్రేడ్ లెవెల్స్ ను అధిగమించిందని తెలిపింది. పారిశ్రామిక రంగం సైతం కోవిడ్ మహమ్మారికి ముందున్న పరిస్థితిని అధిగమించి పురోగమిస్తుందని తెలిపింది. సేవారంగం పుంజుకుంటుందన్నారు. గ్లోబల్ ఎనర్జీ, సరుకుల ధరలు సాఫ్టన్ గా ఉండవచ్చని, అయితే అంతర్జాతీయ రాజకీయ ఆర్థిక పరిస్థితుల నుంచి సవాళ్లు ఉండొచ్చని అంచనా వేసింది. భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు పటిష్టంగానే ఉన్నాయని తెలిపింది. జనవరి 2024కు నిల్వలు $616.7 బిలియన్ ఉండగా 2024 సెప్టెంబర్ నాటికి $704.9 బిలియన్ ఉన్నాయని తెలిపింది. ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ సెక్టార్లో గణనీయమైన ప్రగతి ఉన్నట్టు ఆర్థిక సర్వే తెలిపింది. మౌలిక సదుపాయాల అవసరాలు తీర్చడంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం ముఖ్యమని ఆర్థిక సర్వే పేర్కొంది. 2021 నుంచి 2024 వరకు మూలధన వ్యయం క్రమంగా పెరిగిందన్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో 5.4%గా ఉన్న రీటైల్ ద్రవ్యోల్బణం 2024 ఏప్రిల్ డిసెంబర్ నాటికి 4.9%కి తగ్గిందన్నారు. కేంద్రం ప్రవేశపెట్టే 2025-26 బడ్జెట్లో మన రాష్ట్రానికి ఏ మేరకు ప్రయోజనాలు లభిస్తాయో వివరాలు తెలియజేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ వివిధ ప్రభుత్వ శాఖలను ఆదేశించింది. సదరు బడ్జెట్లో ఏ శాఖకు ఎన్ని నిధులు వచ్చే అవకాశముందో మధ్యాహ్నం 3 గంటలకల్లా తమకు సమాచారం ఇవ్వాలని ఉత్తర్వులిచ్చింది. సంబంధిత వివరాలను సీఎం చంద్రబాబుకు అందజేయాలని స్పష్టం చేసింది. బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యం లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తుంది. నదుల అనుసంధానం, టెక్స్టైల్స్ పార్కుల ఏర్పాటుకు తోడ్పాటు లభిస్తుందని అంచనా వేస్తోంది. డిసెంబర్ 20వ తేదీన ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో బడ్జెట్ సన్నాహక సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్రానికి కొన్ని సాయాలను అభ్యర్థించారు. రాజస్థాన్లో నదుల అనుసంధానించడానికి సాయం ప్రకటించినట్లే ఆంధ్రాలోనూ నదుల అనుసంధానానికి సాయం చేయండి. 2024-25 బడ్జెట్లో బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అన్ని రంగాలలోనూ అభివృద్ధి చేయడానికి కేంద్రం పూర్వోదయ ప్రాజెక్టును ప్రకటించింది. కోస్తాంధ్ర తుఫాన్లతో రాయలసీమ ప్రాంతం కరువుతో అల్లాడుతుంటాయి. రాష్ట్ర విభజన వల్ల కూడా మాకు నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో పూర్వోదయ ప్రాజెక్టులో ఉన్న ఏపీకి కేంద్ర ప్రాయోజిత పథకాలన్నిటిలో 90% నిధులు కేంద్రమే ఇవ్వాలి. రోడ్లు, రేవులు, విమానాశ్రయాలు నిర్మాణానికి సాయం చేయాలి. పీపీపీ ప్రాజెక్టులన్నిటికీ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ భరించాలి. విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు నిర్మాణంలో కేంద్రమే వీజీఎఫ్ భరించాలి. సూపర్ 6 హామీల్లో 3ంటిని వచ్చే జూన్ లోపు అమలు చేయాలని టీడీపీ పోలిట్ బ్యూరో నిర్ణయించింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ జాబితాలో ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఆ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విలేకరులకు తెలియజేశారు. వైసీపీ పాలన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వెనక్కి వెళ్లకూడదని పోలిట్ బ్యూరోలో నిర్ణయించామన్నారు. టీడీపీ మేనిఫెస్టోపై ముఖ్యమంత్రి ఈ సమావేశంలో గంటన్నర పాటు చర్చించి ప్రతి హామీపై సమీక్ష చేశారని తెలిపారు. మత్స్యకార భరోసా కింద చేపల వేట నిషేధం సమయంలో గత వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులకు 10,000 చొప్పున ఇచ్చిందని, అయితే తమ ప్రభుత్వం 20,000 ఇవ్వనున్నట్లు తెలిపారు. నిషేధం ప్రారంభమయ్యే ఏప్రిల్ 15 కంటే ముందే ఈ మొత్తం జమ చేస్తామన్నారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి వాటిని కూడా వీలు వెంబడి అమలు చేస్తామన్నారు.
ఇప్పటికే కొన్ని హామీలు అమలు చేశామని తెలిపారు. ఏటా 32,000 కోట్లతో 64 లక్షల మంది లబ్ధిదారులకు నెలకు 4,000 వంతున ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇస్తున్నామని గుర్తు చేశారు. దివ్యాంగుల పెన్షన్ 6,000 నుంచి 15,000కు పెంచి ఇస్తున్నామన్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేశామని 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేయబోతున్నామన్నారు. అలాగే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించామని తెలిపారు. ఇక దీపం పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు. ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నామన్నారు. ఇక రాబోయే రోజుల్లో ఇంకా బలంగా చేస్తామని తెలిపారు. ఇప్పటికే 70% హామీలు అమలు చేయగలిగామని వివరించారు. రాష్ట్ర రాజధాని పరిధిలోని మంగళగిరి రూపురేఖలు మారుతున్నాయి. ఇప్పటికే ఎయిమ్స్, ప్రముఖ విద్యా సంస్థలు, పలు ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సంస్థలు ఇక్కడ కొలువుదీరాయి. త్వరలో దేశంలోనే అతిపెద్ద గోల్డ్ హబ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దేశంలో నవీ ముంబైతో పాటు కోల్కతా, కోయంబత్తూర్ వంటి నగరాల్లో ఇలాంటి జ్యువెలరీ పార్కులున్నాయి. వీటిలో ముంబైలోని జ్యువెలరీ పార్కు వ్యాపారరీత్యా అతిపెద్ద వాణిజ్య కేంద్రంగా వెలుగుతుంది. 50,000 కోట్ల పెట్టుబడులతో దాదాపు 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. ముంబైలోని జ్యువెలరీ పార్కుకు దీటుగా మంగళగిరిలో అతిపెద్ద జేమ్స్ అండ్ జ్యువెలరీ పార్కు ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేష్ పట్టుదలగా ఉన్నారు. లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో గోల్డ్ హబ్ నిర్మాణానికి వేగంగా కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో స్వర్ణకార వృత్తిదారులు గణనీయంగా ఉండడంతో ఆయన ఎన్నికల సమయంలో ఈ హామీ ఇచ్చారు. స్వర్ణకారులకు చేతి నిండా పని ఉండేలా చేయడంతో పాటు ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకునేందుకు తగిన చర్యలు చేపడతామని చెప్పారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే ఈ దిశగా కార్యాచరణ మొదలుపెట్టారు. మంగళగిరిలోని తెనాలి రోడ్డు వెంబడి అక్షయపాత్ర భవన సముదాయానికి దక్షిణంగా ఆత్మకూరు ప్రాంత పరిధిలోకి వచ్చే భూముల్లో గోల్డ్ హబ్ ఏర్పాటు చేయబోతున్నారు. ఆత్మకూరు సర్వే నెంబర్లు 133, 134, 135, 136లలో ఉన్న ప్రభుత్వ ఖాళీ అసైన్డ్ భూముల్లో జిల్లా అధికారులు సుమారు 60 ఎకరాలను ఎంపిక చేశారు. 2-3 మాసాలలో జ్యువెలరీ పార్కు నిర్మాణ పనులకు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధం కావాలని మంత్రి లోకేష్ ఇప్పటికే ఆదేశించారు. జగన్ హయాంలో అడ్డగోలుగా సాగిన నిషేధ భూముల విముక్తి ఇప్పుడు చిన్న సన్నకారు రైతులకు కష్టం తెచ్చిపెట్టింది. జరిగిన అక్రమాలను సరిదిద్దే క్రమంలో ప్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ల లావాదేవీలపై కూటమి సర్కార్ నిషేధం విధించింది. నెలలు గడుస్తున్నప్పటికీ ఈ నిషేధం కొనసాగుతూనే ఉంది. దీంతో సామాన్య రైతులు ఇక్కట్లు పడుతున్నారు. రెవెన్యూ శాఖలో చుక్కల భూములు ఓ ఎడతెగని సమస్య. అసైన్డ్ భూములతో పాటు ప్రభుత్వ భూములు, అనుమానాస్పద భూములను ఈ జాబితాలో చేర్చుతారు. భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు నిర్దిష్ట విధానాన్ని అనుసరించాలి. జగన్ హయాంలో భూములు భోంచేసేందుకు నిషేధ జాబితాను కూడా వాడుకున్నారు. 10,100 సంఖ్యలో దరఖాస్తులు సమర్పించేసి భారీ స్థాయిలో నిషేధ భూములను సొంతం చేసుకున్నారు. రెవెన్యూ అధికారులు తూతూ మంత్రంగా పరిశీలన చేసి భూములను ప్రీహోల్డ్ చేశారు. ఇక 2023లో ఏపీ అసైన్మెంట్ భూముల చట్టానికి కూడా జగన్ సవరణ చేశారు. అసైన్ చేసిన 20 ఏళ్ల తర్వాత వాటికి శాశ్వత యాజమాన్య హక్కులు కల్పిస్తూ జీవో 596ను ఇచ్చారు. దీని ప్రకారం ఏకంగా 9 లక్షల ఎకరాల అసైన్ భూములను ప్రీహోల్డ్ చేశారు. ఇందులో 20 ఏళ్ల గడువు పూర్తి కాని భూములను చేర్చారు. నాటి ప్రభుత్వంలో కీలక నేతలు, కొందరు అధికారులు భారీగా భూములు కొన్నారు. ఓ యజ్ఞంలా భూములను ప్రీహోల్డ్ చేయించారు. ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచే కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. అలాగే మార్కెట్ విలువలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ విలువలను సవరిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో పాత ఛార్జీలకు శుక్రవారమే ఆఖరి రోజు కావడంతో ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు జనం పోటెత్తారు. తమ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు పగలు రాత్రి తేడా లేకుండా క్యూలైన్లో తమ వంతు వచ్చే వరకు వేచి ఉన్నారు. ఇదిలా ఉంటే నిత్యం 70 నుంచి 80 రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లోనూ గత 3 రోజుల నుంచి 150 నుంచి 170 రిజిస్ట్రేషన్లు జరిగాయి. గురువారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 14,250 రిజిస్ట్రేషన్లు జరిగాయి. దీంతో ఒక్క రోజులో ప్రభుత్వానికి 107 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. గురువారం అత్యధికంగా గుంటూరు జిల్లాలో 1,184 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇక ఎన్టీఆర్ జిల్లాలో 946, పల్నాడులో 944, విశాఖలో 658 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. అలాగే అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లోనూ భారీగానే రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇక నిన్న కూడా రిజిస్ట్రేషన్ల ద్వారా భారీగా ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగబోతున్నాయని నెల రోజులుగా ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచింది. కొనుగోలుదారుల లావాదేవీలు భారీ ఎత్తున సాగాయి. రిజిస్ట్రేషన్ ధరలు పెరగకముందే గత నెల రోజుల్లో ప్రజలు భారీగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. వాస్తవానికి నెల రోజుల క్రితమే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
అయితే ఈ విషయంపై కసరత్తు చేయాలని రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ అధికారులను కూటమి ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ ప్రకటించారు. మార్చిలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియను ప్రారంభించి వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యే జూన్ నాటికి ఉపాధ్యాయులను భర్తీ చేస్తామని వెల్లడించారు. శుక్రవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఏపీలోనూ 80% పైగా టీచర్ల పోస్టులను టీడీపీ ప్రభుత్వాలే భర్తీ చేశాయని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛను కల్పిస్తూ ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం చర్చిస్తున్నామని తెలిపారు. వారి అభిప్రాయాలు సేకరించే ప్రభుత్వం ప్రతి నిర్ణయం తీసుకుంటుందన్నారు. విద్యాశాఖ కమిషనర్ ప్రతి శుక్రవారం ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటున్నారని, వారి సమస్యలను తెలుసుకుంటున్నారని చెప్పారు. తాను కూడా వారిని కలుస్తున్నట్లు తెలిపారు. టీచర్ల బదిలీలో పారదర్శకత కోసం బదిలీ చట్టాన్ని తీసుకువస్తున్నామని అన్నారు. విద్యా వ్యవస్థకు సముచిత స్థానం కల్పిస్తూ అనాలోచిత నిర్ణయాలకు తావు లేకుండా ఆచితూచి ముందుకు వెళ్తున్నామన్నారు. ఏపీలో శాంతి భద్రతలే అత్యంత కీలకమని నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షిస్తున్న 2047 విజన్ అమలు కావడానికి అవి ఎంతగానో దోహదపడతాయన్నారు. భూ కబ్జాలు, ఆర్గనైజ్డ్ క్రైమ్స్ చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని డీజీపీ హెచ్చరించారు. నూతన డీజీపీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం డీజీపీగా పనిచేసిన ద్వారకా తిరుమలరావు పదవి విరమణ సభకు ఆయన హాజరయ్యారు. ఆయనతో పాటు ఇతర పోలీసు అధికారులు ద్వారకా తిరుమలరావుకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు సేవలను వారు కొనియాడారు. తిరుపతిలో 2 అవినీతి పోలీస్ అధికారులు ఏసీబీకి చిక్కారు. లంచం కేసులో ఎస్ఐ, సిఐలను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఓ రోడ్డు ప్రమాద ఘటనలో సీజ్ చేసిన లారీని విడిచిపెట్టేందుకు మదనపల్లె రూరల్ సీఐ రమేష్ సూచనతో రామసముద్రం ఎస్ఐ వెంకట సుబ్బయ్య ₹1,00,000 డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. 70,000 లంచం తీసుకుంటుండగా ఎస్ఐని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పక్కా ఆధారాలతో ఎస్ఐ, సిఐను అరెస్టు చేసి నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆరోపించారు. ఏడాది పాలనలో రాష్ట్రంలో ప్రజలెవరూ సంతోషంగా లేరని, కాంగ్రెస్ గత పాలనలో మాదిరిగా మళ్లీ కరెంటు కోతలు, మంచినీటి సమస్యలు మొదలయ్యాయని విమర్శించారు. ప్రభుత్వ పాలన వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. గ్రామాల్లో ప్రజలకు కాంగ్రెస్ వాళ్లు దొరికితే కొట్టేటట్టు ఉన్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తీరును తాను ఇన్ని రోజులు మౌనంగా గంభీరంగా చూస్తున్నానని తెలిపారు. తాను కొడితే మామూలుగా ఉండదని, గట్టిగా కొట్టడం తనకున్న అలవాటని అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కూర్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా కష్టకాలంలో సైతం తాము రైతులకు రైతు బంధు ఇచ్చామని, కానీ ప్రస్తుతం రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్ అన్నట్టుగా పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ మార్చిందని అన్నారు. సంగమేశ్వరం, బసవేశ్వర, పాలమూరు, కాళేశ్వరం పనులు నిలిచిపోయాయని, పథకాలు, అభివృద్ధి అన్నిటినీ గంగలో కలిపారని దుయ్యబట్టారు. కైలాసంలో పాము మింగినట్లుగా తెలంగాణ పరిస్థితి మారిందని, కాక్ సైతం రాష్ట్ర ఆదాయం గతంతో పోలిస్తే 13,000 కోట్లు తగ్గిందని చెప్పిందన్నారు. కాంగ్రెస్ వాళ్లు పాలన తీరుపై పోలింగ్ పెడితే బీఆర్ఎస్కే ఎక్కువ ఓటింగ్ వచ్చిందని కేసీఆర్ గుర్తు చేశారు. తాను ముందే చెప్పానని, ప్రజలు వినలేదని, తులం బంగారం అనగానే అత్యాశకపోయి కాంగ్రెస్ కు ఓటేశారని అన్నారు. ఇప్పుడిప్పుడే మబ్బులు తొలగిపోతున్నాయని, ప్రజలకు ఇదొక గుణపాఠం లెక్క అయిందని వ్యాఖ్యానించారు. ఫామ్ హౌస్ అంటూ బద్నాం చేశారు. ఫామ్ హౌస్ లో ఏముంటాయి? వరి ఉంటుంది, మక్క ఉంటుంది, అల్లం ఉంటుంది అని అన్నారు. రాబోయే రోజుల్లో విజయం తమదేనన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది గులాబీ జెండా అని, తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలిపింది గులాబీ జెండాయేనని ఉద్ఘాటించారు. గులాబీ జెండాతోనే తెలంగాణకు రక్షణ అని అన్నారు. తానుండగా తెలంగాణకు అన్యాయం జరగనివ్వనని, ప్రజాక్షేత్రంలో పోరాటాలకు సిద్ధమని ప్రకటించారు. బీఆర్ఎస్ విజయం తెలంగాణ ప్రజల విజయం కావాలి. ప్రత్యక్ష పోరాటాలకు కార్యకర్తలు సిద్ధం కావాలి. ఫిబ్రవరిలో భారీ సభ పెడదాం. ప్రజలంతా తరలి రావాలి. కాంగ్రెస్ పార్టీ ముస్లింలను ఓట్ల కోసం వాడుకుంటుంది. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మనోడే అని కేసీఆర్ అన్నారు. తాను కొడితే మామూలుగా ఉండదన్న మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా బదులిచ్చారు. బలంగా కొట్టడమేమో గానీ కట్టె లేకుండా నిలబడి చూద్దాం అంటూ ఎద్దేవా చేశారు. ఫామ్ హౌస్ లో ఉండి మాట్లాడటం కాదని, దమ్ముంటే అసెంబ్లీకి రావాలని, ఎవరేంటో లెక్కలు తేల్చుకుందామని సవాల్ విసిరారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా
మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల 150వ వార్షికోత్సవ వేడుకలకు సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తొలుత విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే కేసీఆర్ కుటుంబ సభ్యులు పందికొక్కుల్లా దోచుకు తిన్నారని, 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. అన్ని వర్గాలకు పంగనామాలు పెట్టిన చరిత్ర చంద్రశేఖర్ రావుది. జహంగీర్ పీర్ దర్గాకు 100 కోట్లు ఇస్తానని, రాజన్న సిరిసిల్ల ఆలయానికి 100 కోట్లు ఇస్తానని మోసం చేశారని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మాట ఇచ్చి ఎండబెట్టారని దుయ్యబట్టారు. ఏడాది కూడా కాకముందే ఆయన కోసం ప్రజలు ఏడుస్తున్నారట. నీకోసం ఎవరూ బాధపడటం లేదు, నువ్వు బలంగా కొట్టడమేమో గానీ కట్టె లేకుండా నిలబడి చూద్దాం. 14 నెలలు ఫామ్ హౌస్ లో ఉంటూ గంభీరంగా చూస్తున్నా అంటున్నావు, ఏం చూస్తున్నావు అంటూ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మార్గదర్శి కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఈ కేసుపై తమ అభిప్రాయాలను వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వైఖరి తెలుపుతూ డిపాజిటర్లకు ఇంకా మార్గదర్శి చెల్లించాల్సిన మొత్తం 5.15 కోట్ల ఎస్క్రో ఖాతాలో ఉన్నాయని తెలిపింది. వాటిని ఇంకా 1270 మంది డిపాజిటర్లకు చెల్లించాల్సి ఉందని పేర్కొంది. అందువల్ల ఆ మొత్తాన్ని ఆర్బీఐకి గాని రాష్ట్ర ప్రభుత్వానికి గాని బదిలీ చేయాలని నివేదించింది. హైకోర్టు ఆదేశాల మేరకు పత్రికల్లో బహిరంగ నోటీసు ఇచ్చినప్పటికీ తమకు డబ్బు రావాల్సి ఉందని ఏ డిపాజిటరు ముందుకు రాలేదని గుర్తు చేసింది. 2014లో ఉమ్మడి ఏపీ విభజనకు గురైందని, భౌగోళికంగా పరిశీలిస్తే కేసు నమోదైన దిగువ కోర్టు హైదరాబాద్లో ఉన్నందున ఈ కేసుతో ఏపీకి సంబంధం ఉండదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ కొనసాగించాలా వద్దా అని హైకోర్టే నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఎలాంటి ఆదేశాలు జారీ చేసినా కట్టుబడి ఉంటామని పేర్కొంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శికి వ్యతిరేకంగా వైఖరి తీసుకుంది. కేసును కొట్టివేయాలంటూ మార్గదర్శి చేసిన వినతిని మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించిందని, ఆ నిర్ణయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్ల సేకరణ వ్యవహారంపై ప్రాసిక్యూషన్ కొనసాగించాలని పేర్కొంది. మార్గదర్శి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లు జస్టిస్ శామ్ కోషి, జస్టిస్ నందికొండ నరసింగరావు ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి. గతంలో ఆ సంస్థ తరపున న్యాయవాదిగా హాజరైనందున విచారణ నుంచి తాను తప్పుకుంటున్నానని జస్టిస్ నరసింగరావు తెలిపారు. దీంతో ఈ కేసులు వచ్చే వారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ నేతృత్వం వహించే ద్విసభ్య ధర్మాసనం ఎదుట లిస్టు చేయాలని ధర్మాసనం పేర్కొంది. తెలంగాణ రైతు భరోసా సుమారుగా 1.49 కోట్ల ఎకరాలకు ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. రాష్ట్రంలో మొత్తం 1.55 కోట్ల ఎకరాలుండగా అందులో సాగుకు యోగ్యం కాని భూమి సుమారు 10% వరకు ఉండొచ్చని ప్రభుత్వం భావించింది. రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో సాగుయోగ్యం కాని భూములపై సర్వే చేయిస్తుంది. ప్రాథమిక అంచనా ప్రకారం సాగుయోగ్యం కాని భూముల లెక్క చాలా తక్కువగా ఉందని తెలుస్తుంది. 2,20,527 ఎకరాలు మాత్రమే సాగుయోగ్యం కానిది ఉన్నట్లు ఇప్పటి వరకు అంచనాల్లో తేలింది. హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లోని 10,976 రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేయగా తేలిన లెక్క ఇది. మొత్తం భూముల్లో సాగుయోగ్యం కాని భూమి కేవలం 1.44% మాత్రమే. దీంతో ప్రభుత్వం తొలుత అంచనా వేసినట్టు కాకుండా 1,49,90,344 ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాల్సి ఉంటుందని తేల్చారు. ఎకరాకు 6,000 ప్రకారం ఈ పంటకు సుమారుగా 8,994 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో ఒక పంటకు 5,000 ఇచ్చేటప్పుడు ఒక్కో దఫా 7,500 కోట్లు అయ్యేది. ఇప్పుడు దానికంటే దాదాపు 1,494 కోట్లు అదనంగా ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుందని అంచనా. వ్యవసాయ యోగ్యం కాని కొండలు, గుట్టలు, లేఅవుట్లు వేసిన భూములు, ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములు ఎక్కువగానే ఉన్నా అవన్నీ రెవెన్యూ రికార్డులలో అప్డేట్ కాలేదు. దీనివల్లే సాగు యోగ్యం కాని భూముల సంఖ్య పెద్దగా లెక్కలోకి రాలేదని అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు సాగు యోగ్యం కాని భూముల సర్వే ఈ నెలాఖరు వరకు కూడా కొనసాగుతుందని, ఒకవైపు రైతు భరోసాకు అర్హులైన వారికి డబ్బు జమ చేస్తూనే ఈ సర్వేను కూడా కొనసాగిస్తారు. మరోవైపు నేటి నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు సొమ్ము జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తొలుత 1 ఎకరం, తర్వాత 2 ఎకరాలు, తర్వాత 3 ఎకరాలు ఇలా దశల వారీగా జమ చేస్తారు. ఈ రైతు బంధు నిధులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సమీక్ష చేయనున్నారు. ఈ సమీక్షలో నిధుల విడుదలకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అమరుల స్తూపం, అంబేద్కర్ విగ్రహ నిర్మాణాల్లో అవినీతి, అవకతవకలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం అనుమానిస్తోంది. అంచనాలను భారీగా పెంచడమే కాకుండా నిర్మాణ నాణ్యతలోనూ రాజీ పడ్డారని గమనించింది. ఈ రెండింటిపైన విజిలెన్స్ విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సచివాలయంతో పాటు నెక్లెస్ రోడ్లో 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహం, సచివాలయం ఎదురుగా అమరుల స్తూపాన్ని నిర్మించింది. సచివాలయ నిర్మాణం విషయంలోనూ అంచనాలకు మించి భారీగా ఖర్చు పెట్టారని తేలడంతో ఇప్పటికే దానిపై కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణను ఆదేశించింది. తాజాగా అంబేద్కర్ విగ్రహం, అమరుల స్తూపం నిర్మాణాల విషయాల్లోనూ వాస్తవ లెక్కలు తేల్చాలని విజిలెన్స్ ను ఆదేశించారు. అంబేద్కర్ విగ్రహం, అమరుల చిహ్నం రెండింటిని నిర్మాణాన్ని ఒకే సంస్థ చేపట్టింది. 2016 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి నాడు అప్పటి సీఎం కేసీఆర్ ఎన్టీఆర్ గార్డెన్ పక్కన స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. 6 ఏళ్ల తర్వాత 2023 ఏప్రిల్ 14న విగ్రహాన్ని ఆవిష్కరించారు. మొదట నిర్మాణానికి 104 కోట్ల అవసరం అవుతాయని అంచనా వేశారు. తర్వాత ధరలు పెరిగాయని మరో 60 కోట్లు చేర్చారు. నిర్మాణం పూర్తయ్యే నాటికి 164 కోట్లుగా ఖరారు చేశారు. ఆ తర్వాత మరికొంత మొత్తాన్ని అదనంగా ఖర్చు చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. విగ్రహాన్ని 11.80 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. విగ్రహమే 2 ఎకరాల్లో ఉంది. విగ్రహం, పీఠం కలిపి 125 అడుగుల ఎత్తులో ఉన్నాయి. నిర్మాణానికి 360 టన్నుల స్టీల్ను, 114 టన్నుల ఇత్తడిని ఉపయోగించారు. 2017లో లుంబిని పార్క్ సమీపంలో అమరుల స్తూపం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మొదట 80 కోట్లు సరిపోతుందని చెప్పారు. పూర్తయ్యే దశకు 160 కోట్లు అన్నారు. ప్రారంభోత్సవం నాటికి ఖర్చు 180 కోట్లుగా తేల్చారు. అంటే అంచనాలు 2 సార్లు మారాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్తూపానికి సంబంధించి దేనికంత ఖర్చు చేశారో సమగ్ర నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించింది. స్తూపం నిర్మాణానికి 1700 టన్నుల స్టీల్ను వినియోగించారు. అమరజ్యోతి కోసం వినియోగించిన 2 రకాల స్టీల్ను జర్మనీ నుంచి తెప్పించారు. దుబాయ్ కంపెనీ దీన్ని అమర్చింది. గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులైన సస్పెండెడ్ మాజీ అదనపు ఎస్పీ నాయని భుజంగరావు, మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావులు చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. వీరిద్దరికీ తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 వ్యక్తిగత బాండుతో పాటు అంతే మొత్తానికి మరో 2 పూచీకత్తులను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. పాస్పోర్ట్లు కింది కోర్టులో స్వాధీనం చేయాలంది. 8 వారాల పాటు ప్రతి సోమవారం దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని షరతు విధించింది. చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్కు వ్యక్తిగత బాండుతో పాటు పూచీకత్తులు సమర్పించడంతో ఇద్దరిని జైలు నుంచి విడుదల చేశారు. అకస్మాత్తుగా తల్లి మరణం ఆమె 2 కుమార్తెలను మానసికంగా కుంగిపోయేలా చేసింది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో తల్లి మృతదేహంతో ఒకే ఇంట్లో 9 రోజులుగా ఉండిపోయారు కుమార్తెలు. ఈ హృదయ విదారక ఘటన సికింద్రాబాద్లోని వారసిగూడలో ఆలస్యంగా వెలుగు చూసింది. సికింద్రాబాద్లోని బౌద్ధ్ నగర్లో లలిత అనే మహిళ మృతి చెందారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు లలిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. తల్లి అకస్మాత్తుగా చనిపోవడంతో ఆమె 2 కుమార్తెలు మానసిక ఒత్తిడికి గురయ్యారు. ఏం చేయాలో తెలియక 4 రోజుల పాటు అదే ఇంట్లో ఒక గదిలో తల్లి మృతదేహాన్ని ఉంచి మరో గదిలో వారిద్దరూ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో వారు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించినట్లు తెలుస్తుంది. 2 కుమార్తెలు తమ చేతులను కూడా కోసుకున్నారు. మృతురాలు లలితను 5 ఏళ్ల క్రితం భర్త వదిలివేయడంతో ఆమె తన 2 కుమార్తెలతో కలిసి ఉంటున్నట్లు తెలుస్తోంది. కన్నబిడ్డ కోసం ఓ తల్లి జాతీయ రహదారిని దిగ్బంధనం చేసిన ఘటన విశాఖ జిల్లాలో జరిగింది. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం టీ నగర్ పాలెంకు చెందిన యామినికి సంగివలసకు చెందిన చంద్రశేఖర్తో 6 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 3.5 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. గత 3 ఏళ్లుగా యామినికి అత్తింటి వారి వేధింపులు ఎక్కువయ్యాయి. దాంతో ఆమె ఏడాది క్రితం ఆత్మహత్య యత్నం చేసింది. పలుకుబడితో అత్తింటి వారి ఎలాంటి కేసులు నమోదు కాకుండా జాగ్రత్త పడ్డారు. అప్పటి నుంచి యామిని పుట్టింట్లోనే ఉంటుంది. అయితే తన కుమారుడిని భర్త 10 రోజులకోసారి తీసుకువెళ్లి తీసుకొచ్చేవాడని, ఓసారి తన భర్త చంద్రశేఖర్ ఇంటికి వచ్చి తన కుటుంబ సభ్యులపై దాడి చేసి కుమారుడిని బలవంతంగా లాక్కెళ్లాడని యామిని వాపోయింది. ఈ క్రమంలో తన కూతురి కాపురం కళ్ల ముందే పాడైపోయిందని, మనవడు కూడా దూరమయ్యాడనే మనస్తాపంతో తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని యామిని రోధిస్తోంది. తన తండ్రి మరణించి 40 రోజులు గడిచినా తన కుమారుడిని తనకు ఇవ్వకపోగా తన భర్త, అత్త, బావలకు బెయిల్ మంజూరు కావడంతో తనకు న్యాయం చేయాలంటూ బంధువులతో కలిసి యామిని రోడ్డుపై ఆందోళన చేపట్టింది. దాంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసుల జోక్యంతో యామిని బంధువులు ఆందోళన విరమించారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాడతానంటూ యామిని చెబుతోంది.
నేతలెవరూ ఓవర్ కాన్ఫిడెన్స్ కు వెళ్లకుండా ఎన్డీఏ పక్షాలతో సమన్వయంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఎన్డీఏ కూటమి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ముఖ్య నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజశేఖర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను కూటమి అభ్యర్థులుగా బలపరిచామని, ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ వస్తుందని, 27న ఎన్నికలు, మార్చి 3న ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. ప్రతి గ్రాడ్యుయేట్ ను కలిసి భారీ మెజార్టీ సాధించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. విద్యావంతులంతా కూటమితోనే ఉన్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎన్నికల్లో గెలిచినప్పుడే సుస్థిర పాలన ఉంటుందని, ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతుందని ఆయన వివరించారు. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నేతలు మరింత చిత్తశుద్దితో పనిచేయాలన్నారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సీఎం కోరారు. ప్రభుత్వం ఏర్పాటైన 7 నెలల్లో ఇబ్బందులు అధిగమించి సుపరిపాలన వైపు అడుగులు వేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. 3 పార్టీల నేతలు సార్వత్రిక ఎన్నికలకు ముందు సమన్వయంతో పనిచేసినట్టుగానే ఇప్పుడు కూడా పనిచేయాలని కోరారు. జరిగే ప్రతి ఎన్నికల్లో గెలిపించేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. కూటమికి యూటీఎఫ్ మినహా మిగతా ఉపాధ్యాయ సంఘాలు మద్దతు ఉందని చంద్రబాబు వివరించారు. ఐటీసీ పేపర్ కర్మాగారం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనుబంధ కార్మిక సంఘం టీఎన్టీయూసీ సత్తా చాటింది. 60 ఓట్ల మెజార్టీతో ఐఎన్టీయూసీపై టీఎన్టీయూసీ గెలుపొందింది. ఐఎన్టీయూసీకి 420 ఓట్లు రాగా టీఎన్టీయూసీకి 480 ఓట్లు సాధించింది. టీఎన్టీయూసీ తరపున అధ్యక్ష బరిలో నిలిచిన కనకమెడల హరిప్రసాద్ ఐఎన్టీయూసీ నేత గోనె రామారావుపై విజయం సాధించారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో టీఎన్టీయూసీ 8వ విజయం సాధించింది. కౌంటింగ్ అనంతరం తెలుగుదేశం శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. రెండోసారి గెలిపించినందుకు కార్మికులకు, తెలుగుదేశం శ్రేణులకు చంద్రబాబు, లోకేష్ కు హరిప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రయాగ్రాజ్ లో వైభవంగా జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. మౌని అమావాస్య రోజు జరిగిన సంఘటన తర్వాత పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను పెంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. మరోవైపు ప్రయాగ్రాజ్లో జ్యుడిషియల్ కమిషన్ పర్యటించింది. 30 మంది భక్తులు మరణానికి గల కారణాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే కాశీలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. భక్తుల రద్దీ తగ్గే వరకు ఇతరులు ఎవరూ వారణాసికి రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజే రాజకీయ దుమారం చోటు చేసుకుంది. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. రాష్ట్రపతి ప్రసంగంపై ఆమె, తన కుమారుడు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కుమార్తె ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి మీడియా ఎదుట స్పందించారు. ప్రసంగం సుదీర్ఘంగా ఉందన్నారు. పూర్ లేడీ బాగా అలసిపోయారు, పాపం ప్రసంగం చదవలేకపోయారు అని జాలిగొల్పేలా మాట్లాడారు. ఈ వీడియో క్లిప్ క్షణాల్లో వైరల్ అయింది. ప్రసంగం బోరింగ్ గా ఉందా, నో కామెంట్స్ చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్పారు అని రాహుల్ తన తల్లితో అనడం అందులో వినిపించింది. వీరి వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, బీజేపీ సీనియర్ నేతలు విరుచుకుపడ్డారు. ఇవి ముర్ము పరువుకు భంగం కలిగించేవిగా, అవమానకరంగా ఉన్నాయని, కాంగ్రెస్ అగ్రనేతలు భూస్వామ్య పెత్తందారి పోకడకు ఇవి నిదర్శనమని ధ్వజమెత్తారు. దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిపై తనకున్న చులకన భావాన్ని కాంగ్రెస్ కొనసాగిస్తుందని దుయ్యబట్టారు. ఆ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోనియా, రాహుల్ వ్యాఖ్యలపై రాష్ట్రపతి భవన్ కూడా స్పందించింది. రాష్ట్రపతి పట్ల కాంగ్రెస్ నేతల మాటలు సముచితం కాదని, దేశ అత్యున్నత రాజ్యాంగ పదవి గౌరవాన్ని దెబ్బతీశారని, ఇవి ఆమోదయోగ్యం కావని ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రపంచంలోనే భారత్ ను 3వ ఆర్థిక శక్తిగా నిలపనున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. దేశాభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. భారత సామాజిక చేతనకు మహా కుంభమేళ నిదర్శనంగా నిలుస్తుందన్నారు. దేశాభివృద్ధి కోసం వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వ 3వ టర్మ్లో 3 రెట్ల వేగంతో అభివృద్ధి సాగుతుందని రాష్ట్రపతి తెలిపారు. బడ్జెట్ 2025లో రైతులు, మహిళలు, పేదలు, యువతకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. 70,000 కోట్లతో గ్రామీణ రహదారులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. 3 కోట్ల మంది పేద కుటుంబాలకు ఇల్లు నిర్మిస్తున్నామని, దేశాభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నదే మా లక్ష్యమని తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజలకు హోమ్ లోన్ సబ్సిడీ ఇస్తున్నామన్నారు.
ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘాన్ని నియమించాం. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చాం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తున్నాం. ట్యాక్స్ విధానాలను సరళించాం. భారత్ త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లతో గొప్ప ముందడుగు వేస్తున్నాం. 70 ఏళ్లు దాటిన 6 కోట్ల మందికి ఆరోగ్య బీమా కల్పిస్తున్నాం. యువతకి ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాం. దేశంలో 1,15,000 మంది మహిళలు లఖ్పతి దీదీలుగా మారారు. 3 లక్షల మంది మహిళలను లఖ్పతి దీదీగా మార్చాలన్నదే మా ప్రభుత్వ సంకల్పమని రాష్ట్రపతి ముర్ము తన ప్రసంగంలో వివరించారు. ఢిల్లీ ఎన్నికలు మరింత హీట్ రాజేస్తుంది. అభ్యర్థులు, పార్టీల అధినేతలు వరుస ప్రచారాలతో, స్పీచ్లతో హోరెత్తిస్తున్నారు. యమునా నదిలో హర్యానా ప్రభుత్వం విషం కలుపుతుందంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ ఎదుట కేజ్రీవాల్ హాజరయ్యారు. ఎన్నికలను ప్రభావితం చేయడానికి బీజేపీ కుట్రలు చేస్తుందని కేజ్రీవాల్ ఆరోపించారు. యమునా నదిలో అమోనియం వ్యవహారం వెనుక హర్యానా ప్రభుత్వం ఉందన్నారు. కేజ్రీవాల్ కు హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని మరోసారి కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేజ్రీవాల్ యమునా డ్రామా ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. హర్యానా నుంచి స్వచ్ఛమైన నీటిని ఇస్తున్నామని, ఢిల్లీ శివారు ఫరీదాబాద్లో యమునా నదిలో రసాయనాలు, కలుషిత నీరు కలుస్తున్నాయన్నారు. 10 ఏళ్లుగా యమునా నదిని కేజ్రీవాల్ ప్రభుత్వం శుభ్రం చేయలేదంటూ నాయబ్ మండిపడ్డారు. స్వదేశంలో భారత్ జైత్యాత్ర సాగిస్తుంది. టీ20 ఫార్మెట్లో మరే జట్టుకు సాధ్యం కాని రీతిలో వరుసగా 17వ సిరీస్ ను చేజిక్కించుకుంది. ఇంగ్లాండ్తో ఉత్కంఠగా సాగిన 4వ టీ20లో భారత్ 15 పరుగులతో నెగ్గింది. బ్యాటింగ్, బౌలింగ్లో విశేషంగా రాణించిన సూర్యసేన 3-1 తేడాతో మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ ను వశం చేసుకుంది. ముందుగా భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా, శివం దూబే అర్ధ సెంచరీలు సాధించగా అభిషేక్, రింకు సింగ్ రాణించారు. సకీబ్ కు 3, ఓవర్టన్ కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో ఇంగ్లాండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌట్ అయింది. బ్రూక్, డకెట్, స్టాల్ మాత్రమే రాణించారు. దూబే స్థానంలో అరంగేటం చేసిన పేసర్ హర్షిత్ రాణా 3 వికెట్లతో అదరగొట్టాడు. అలాగే బిష్నోయ్ కు 3, వరుణ్ కు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా దూబే నిలిచాడు.